ఉత్తరప్రదేశ్లోని మధురలో విషాదం చోటు చేసుకుంది. యమునా నదిలో ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ప్రమాదంలో దాదాపు 25 మంది గల్లంతయ్యారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా నీట మునిగిపోవడంతో తీర ప్రాంతంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు విన్నంటాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్న మధురలో విషాదం చోటు చేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా కొట్టింది. అయితే పడవ బోల్తా కొట్టిన సమయంలో అందులో ప్రయాణికులు చాలా మంది ఉన్నారు. ప్రమాదంలో దాదాపు 25 మంది వరకు కూడా గల్లంతైనట్టు పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు తీవ్రంగా కొనసాగుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై. అక్కడ చూస్తూ ఉన్నాం ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ఘటనా ప్రాంతం, ఆ స్థలి చుట్టూ కూడా ఎక్కువ మంది జనం చేరుకున్నారు. పడవ బోల్తా కొట్టడంతో అక్కడ కుటుంబ సభ్యులు, ఎవరైతే ప్రయాణికులందరూ గల్లంతయ్యారో వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆర్తనాదాలతో విలపిస్తూ ఉన్నారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే పోలీసులు ముమ్మరంగా కూడా గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. మొత్తంగా మధురలో విషాదం ఆ కుటుంబ సభ్యుల్లో నింపిందనే చెప్పాలి. అయితే యమునా నదిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు పడవలో ప్రయాణంగా సంతోషంగా ప్రయాణిస్తూ ఉన్నారు ఆ ప్రయాణికులంతా కూడా. అయితే ఒక్కసారిగా పడవ బోల్తా కొట్టడంతో నీట మునిగిపోవడంతో తీర ప్రాంతంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు మిన్నంటాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు ఇప్పటికే తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన అంతా కూడా మధురలో ఉన్న యమునా నదిలో చోటు చేసుకుంది. పడవ బోల్తా కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులంతా కూడా గల్లంతైనట్టు చెప్తూ ఉన్నారు. అయితే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి వారి కోసం తీవ్రంగా కూడా గాలింపు చర్యలు సాగుతూ ఉన్నాయి. గజ ఈతగాళ్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. మధురలో పడవ బోల్తా కొట్టడంతో ఎవరైతే ఒడ్డున ఉన్నారో కుటుంబ సభ్యులంతా వారంతా కూడా తీవ్రంగా విషాదం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యమునా నదిలో బోల్తా కొట్టిన సమయంలో 25 మంది ప్రయాణికుల వరకు కూడా గల్లంతైనట్టు చెప్తూ ఉన్నారు. వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో అటు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఇప్పటి వరకు 6 మృతదేహాలు వెలికి తీయడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. మధురలో ఉత్తరప్రదేశ్ యమునా నదికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఇది ఒక ఘోర ప్రమాదం అని చెప్పాలి. ఎందుకంటే పడవలో అప్పటి వరకు ఎంతో సంతోషంగా ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా పడవ బోల్తా కొట్టడంతో అయోమయంలోకి వెళ్ళారు. ఈత రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ సమయంలో వారికి ఏమీ చేయలేని సిచ్యువేషన్. ఒక్కసారిగా పడవ బోల్తా కొట్టడంతో అంతా కూడా నీట మునిగిపోయారు. పడవతో సహా నీట మునిగిపోయిన సమయంలో 25 మంది గల్లంతైనట్టు కూడా అక్కడ ఉన్న స్థానికులు అలాగే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు 6 మృతదేహాలు గజ ఈతగాళ్ల సాయంతో వెలికి తీసినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే మిగతా వారి ఆచూకీ కోసం తీవ్రంగా ముమ్మరంగా కూడా గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. మధురలో పడవ ప్రమాదానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రంగా విలపిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై. అక్కడ పోలీసులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు, వారంతా కూడా మృతదేహాలు ఇప్పటికే 6 మృతదేహాలు లభ్యమవడంతో మిగతా వారి ఆచూకీ కోసం వారంతా కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్. గజ ఈతగాళ్ల సాయంతో ఇప్పటికే 6 మృతదేహాలు వెలికి తీశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు, లైవ్ లో జాయిన్ అయ్యేందుకు. శివ, చెప్పండి, ఉత్తరప్రదేశ్లోని బద్రలో ఈ విషాద ఘటన అందరినీ కూడా కలిచివేస్తుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా వాళ్ళు పడవలో ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఎవరు ఊహించుండరు పడవ బోల్తా కొడుతుందని. ఒక్కసారిగా పడవ బోల్తా కొట్టడంతో 25 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 6 మృతదేహాలు తీశారు. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? రైట్ ప్రస్తుతం ఈ ఉత్తరప్రదేశ్లోని మధ్యలో
యమునా నదిలో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. దీంట్లో 25 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. అయితే 6 మృతదేహాలను వెలికి తీశారు. ఇక గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే యమునా నదిలో ఈ పడవ ప్రమాదంలో మొత్తం 25 మంది గల్లంతయ్యారు. ఉత్తరప్రదేశ్లోని యమునా నదిలో శుక్రవారం మధ్యాహ్నం కేసీ ఘాట్ వద్ద యాత్రికులతో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. మొత్తం మధ్యాహ్నం కేసీ ఘాట్ వద్ద స్టీమర్ పాంటూన్ వంతెనను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో హుటాహుటిన వారు సహాయక చర్యలు పాల్గొనేందుకు ప్రయత్నించారు. కానీ దాంట్లో ప్రయాణిస్తున్న వారిలో 25 మంది గల్లంతయ్యారు. 6 మృతదేహాలను ఇప్పుడు వెలికి తీస్తున్నారు. ఇక మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడున్న ఈతగాళ్ల ద్వారా కానీ అక్కడున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా ప్రజెంటు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మొత్తంగా వీరి ఆధారాలను మొత్తం డీటెయిల్స్ అని కూడా చెక్ చేసేందుకు కూడా అధికారులు నిమగ్నమై ఉన్నారు. అంటే వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది ఈ పడవలో ప్రయాణిస్తున్నారు, అంటే యాత్రికులా లేకపోతే స్థానికులేనా, ఇక్కడ వారే లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారు అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ వారి వివరాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. దాదాపు 25 నుంచి 30 మంది గల్లంతయ్యారు అనేది ప్రధానంగా ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఇంకా అధికారికంగా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆ పడవ నడిపేవారు కానీ దాంట్లో యాత్రికులు కానీ మొత్తం కూడా 25 నుంచి 30 వరకు ఉన్నట్లు తెలుస్తుంది. 6 మాత్రమే ఇప్పటివరకు వారి మృతదేహాలను వెలికి తీశారు. బృందావన్ కేసీ ఘాట్ యమునా నదిలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వంతెనను పీపాల వంతెన అంటే స్టీమర్ పాంటూన్ వంతెన, అది పీపాలతో ఐరన్తో చేసిన వంతెనలు అక్కడ ఉంటాయి. పీపాల వంతెనలు పీపా పూల్ అని కూడా దాన్ని అంటారు. అక్కడ ఆ వంతెనను బలంగా ఢీకొట్టిన నేపథ్యంలోనే ఈ స్టీమర్ తిరిగి పడిపోయింది అనేది కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు స్థానిక గజ ఎతగాళ్లు ఈ మొత్తం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. అయితే పలువురు గల్లంతయ్యారు, కొంతమందిని రక్షించారు. మొత్తం 25 నుంచి 30 మంది గల్లంతయ్యారు. దాంట్లో కొంతమందిని కాపాడగలిగారు, కొంతమంది గల్లంతయ్యారు. 6 మృతదేహాలను ప్రజెంట్ వెలికితీశారు. గాయపడిన వారిని కొంతమంది ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా అంబులెన్స్ ద్వారా సమీపంలో ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే గల్లంతయ్యారో, ఎవరైతే గాయపడ్డారో వారికి సంబంధించి సహాయక చర్యలు అయితే ప్రజెంట్ కొనసాగుతూ ఉన్నాయి. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. దైవ దర్శనమో సరదా కోసమో నదిలో ప్రయాణానికి వెళ్లిన ఆ 25 కుటుంబాల్లో ఇప్పుడు చీకటి అలుముకుంది. యమునా తీరం హాహాకారాలతో ప్రతిధ్వనిస్తోంది. అసలు ఈ ప్రమాదానికి కారణం పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడమా లేక సాంకేతిక లోపమా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది.